Hi, this is Dr. Anusha, consultant at Dr. Vijay's Cosmetology and Hair Transplantation Center. సో ఈ రోజు మనం డర్మల్ ఫిల్లర్స్ చేసుకున్న తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలి అన్నది చూద్దాం. సో జనరలీ వన్స్ మీకు ఫిల్లర్స్ అనేవి మీకు రిక్వైర్డ్ ఆర్ డిజైర్డ్ ఏరియాలోని ఇంజెక్ట్ చేసిన తర్వాత ఇది 30-minute ప్రొసీజర్ అండి. ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మీరు మీ డే టు డే యాక్టివిటీస్ కి రెజ్యూమ్ అయిపోవచ్చు. జనరల్ గా మీరు మీ హౌస్ కి కూడా వెళ్ళిపోవచ్చు ఇమీడియట్ గా. దర్ ఇస్ నో నీడ్ టు స్టే ఇన్ ద హాస్పిటల్ అండ్ జనరల్ యాక్టివిటీస్ ఏమన్నా అవి పర్ఫామ్ చేసేయచ్చు. సో కేర్ ఏం తీసుకోవాలి అంటే మీరు ఎక్కువ మసాజ్ చేయడం అన్నది అవాయిడ్ చేయాలి ఫర్ ఫస్ట్ 6 hours అనేది, ఆర్ఎల్స్ ఆ డే మొత్తం ఎక్కువ మసాజ్ చేయడం కానీ ఎక్కువ దాని మీద రబ్ చేయడం కానీ చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఏవైనా సెషన్స్ తీసుకుంటున్నట్టయితే ఫేస్ కి, ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ అండర్ గోయింగ్ సమ్ లేజర్ ట్రీట్మెంట్ ఫర్ ఫేస్, సో అప్పుడు సీట్ దట్ ఈ డర్మల్ ఫిల్లర్స్ కి లేజర్ ట్రీట్మెంట్ కి మధ్యన గ్యాప్ అట్లీస్ట్ ఒక 2 weeks అనేది అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఏ రోజైతే మీరు డర్మల్ ఫిల్లర్స్ చేసుకున్నారో ఆ రోజు మీరు ఫేస్ అనేది బోర్లా పెట్టి పడుకోవడం అటువంటి పనులు అవి చేయకూడదు. దాని తర్వాత జనరల్ గా ఈ ప్రొసీజర్ అయిన తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని మోస్ట్ కామన్ గా అడుగుతుంటారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఎక్కువ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళలోనే కామన్ గా కనిపిస్తుంది. అది కూడా కొంచెం రెడ్నెస్, మైల్డ్ స్వెల్లింగ్, లేదంటే పెయిన్ అనేది కనిపిస్తుంది అంతే. అది కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద డే లేదంటే విత్ ఇన్ 1 day అనేది మీకు ఇవన్నీ రిజాల్వ్ అయిపోతాయి. సో దట్ ఈస్ నాట్ అ బిగ్ ఇష్యూ. పెయిన్ కిల్లర్స్ ఏమైనా మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే యూ క్యాన్ యూజ్ దట్ అండ్ విత్ ఇన్ 1 day మటుకు ఇవన్నీ తగ్గిపోతాయి జనరల్లీ. ఓకే, నా ఇప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి జనరల్ గా మోస్ట్ కామన్ ఆర్ మోస్ట్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే బంపింగ్ అనేది కనిపిస్తుంది అనమాట, అంటే లంప్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది ఎవరిలో కనిపిస్తుంది? జనరల్ గా రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఫిల్లర్ అనేది మాత్రమే ఇంజెక్ట్ చేయాలి. దానికన్నా ఎక్కువ అమౌంట్ గానే ఇంజెక్ట్ చేసినట్టయితే అక్కడ లంప్స్ లా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆ లంప్స్ అనేవి ఎప్పుడు పోతాయంటే మనం అది టెంపరీ ఫిల్లర్ వాడినట్టయితే 6 to 12 months వరకు ఉండి ఆ తర్వాత డిసపియర్ అవుతుంది. ఒకవేళ అది మనం పర్మనెంట్ ఫిల్లర్ వాడుతున్నట్టయితే ఆ లంప్స్ అనేవి ఒక 2 years ఆర్ మోర్ దాన్ 2 years వరకు ఉండి ఆ తర్వాత దానంతలో అవి డిసపియర్ అవుతాయి. సో ఎందుకు ఈ సైడ్ ఎఫెక్ట్ అనేది ఇంపార్టెంట్ గా మనం కన్సిడర్ చేయాలి అంటే బికాస్ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఇది చేసుకోకూడదు. ఓన్లీ అన్ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ ఆర్ డర్మటాలజిస్ట్ అనే వాళ్ళ సూపర్విజన్ లోనే ఈ డర్మల్ ఫిల్లర్స్ అనేవి యూజ్ చేయాలి. బికాస్ ఓన్లీ వాళ్ళకే తెలుస్తుంది మీ కండిషన్ బట్టి ఎంత అమౌంట్ ఆర్ ఎంత ml రిక్వైర్డ్ ఇంజెక్ట్ చేయడానికి అన్నది. అదే అలా కాకుండా ఏ టెక్నీషియన్ దగ్గర చేయించుకున్నట్టయితే వాళ్ళకి తెలియదు ఎంత అమౌంట్ ఇంజెక్ట్ చేయాలి ఏంటి అని. సో ఎక్కువ అమౌంట్ ఇంజెక్ట్ చేసినప్పుడు ఇలాంటి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మనకి ఫేస్ లోనే ఎస్మెట్రీ క్రియేట్ చేయడం అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. సో డూ లైక్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్.